హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ట్రైమెథడ్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇందులో మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇక్కడ చివరి వరకు చూడండి. ఫస్ట్ బిట్ మనం చూస్తే పిల్లలకు పాలిచ్చే జంతువులను ఏమంటారు అని ప్రశ్నించగానే విద్యార్థి క్షీరదాలు అని సమాధానం ఇచ్చాడంట. సమాధానం ఇచ్చి క్షీరదాలకు ఉదాహరణలు కూడా చెప్పాడంట. అయితే ఈ స్పష్టీకరణల యొక్క లక్ష్యాలు వరుసగా చూడండి. క్షీరదాలను సమాధానం ఇచ్చాడు, అలాగే ఉదాహరణలు చెప్పాడు. అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ సమాధానం ఇవ్వడం అనేది జ్ఞానం అవుతుంది, ఉదాహరణలు ఇవ్వడం అనేటటువంటిది అవగాహన అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మదింపునకు సంబంధించి సరికానిది ఏమిటి? మదింపునకు సంబంధించి సరికానిది ఏంటి అంటే ఇక్కడ మదింపు అనేటటువంటిది ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది చైతన్యాన్ని పరిశీలిస్తుంది, నేర్చుకునేటటువంటి క్రమాన్ని కూడా పరిశీలిస్తుంది. ఈ ఫలితానికి ప్రాధాన్యం అనేది కాదనమాట. ఫలితానికి ప్రాధాన్యం అనేది మూల్యాంకనం. నెక్స్ట్ వన్, యూక్లిడ్ ఎలిమెంట్స్ అనేటటువంటి గ్రంథాన్ని ఏ భాషలో రచించారు? గ్రీకు భాషలో ఇక్కడ క్రింద ఇవ్వబడినటువంటి గణిత నిర్వచనాలు మరియు శాస్త్రవేత్తలలో తప్పుగా ఇవ్వబడిన దాన్ని గుర్తించండి అన్నారు. సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానమే గణితం. బెల్ రైట్ ఆన్సర్. మరి గణితం అంటే పరిమాణ శాస్త్రం అరిస్టాటిల్. ఎక్కడ లయ కలదో అచ్చట సంఖ్య కలదు అనేది బెంజమిన్ పియర్స్ రాంగ్ ఆన్సర్. అలాగే గణితం అంటే పరోక్ష మాపనం అగస్టు కోమ్టే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే హెర్బర్ట్ మరియు మోరిసన్ సూచించినటువంటి పాఠ్యపథకం సోపానాలలో మూడవ సోపానాలు వరుసగా ఏంటంటే అన్వయము మరియు అన్వేషణ. సంసర్గము మరియు సాంశీకరణం అనేటటువంటిది మరి మూడవ సోపానాలు ఉంటాయన్నమాట. సంసర్గము అనేది హెర్బర్ట్ అయితే మోరిసన్ సాంశీకరణం ఉంటుంది. నెక్స్ట్ వన్, విద్యార్థికి సంబంధించినటువంటి ఏ విషయానికైనా తగిన స్థాయిని నిర్ధారించేటటువంటి సంఖ్యా విలువని ఏమంటారు? సంఖ్యా విలువనే మాపనం అంటారు. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. ఇది చూడండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్, అనుకరణ అనేటటువంటిది పరిశీలనకు చెందుతుంది. అలాగే హస్తలాఘవం అంటే సాధన. సునిశితత్వం అనేది జాగ్రత్తలకు సంబంధించినవి, భద్రపరచడం అట్లాంటివి. సమన్వయం అనేది వేగము, ఖచ్చితత్వానికి సంబంధించినది. సహజీకరణం అనేది మనకి అలవాటుకి సంబంధించినది. నెక్స్ట్ వన్ ఎడ్గర్ డేలో అనుభవ సింకు ప్రకారం నాటకీకరణ అనుభవాల కంటే అధిక మూర్త అనుభవాన్ని కలిగించినవి ఏంటి? వీరెండింటికంటే అధిక మూర్త అనుభవాన్ని కలిగించేవి ఏంటి అంటే ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు. విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడం అనేది మూల్యాంకన ప్రక్రియ కలిగి ఉన్నటువంటి 4 ఉప ప్రక్రియల్లో ఏ ఉప ప్రక్రియకు సూచిస్తుంది? తీర్పునివ్వడం అనే దాన్ని సూచిస్తుంది. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి అంశం కానిది ఏమిటి? ఈ లాక్షణీకరణం అనేది కాదు, భావావేశ రంగం కాబట్టి. నెక్స్ట్, క్రింది వానిలో ఈ దశలో క్రమం అనే భావన ఏర్పడటం వలన ఆరోహణ అవరోహణ క్రమాల భావనలు నేర్పించవచ్చు. నియత ప్రచాలక దశలో. క్రింది వానిలో ఏ దశలో అయిపోయింది. నెక్స్ట్, వృత్తరేఖ ద్వారా సులువుగా బోధించగలిగినటువంటి అంశం ఏంటి? గాలిలోని వాయువులు పర్సంటేజ్ అనేది ఎలా ఉందనేది వృత్తరేఖ గ్రాఫ్. ఒక విద్యార్థి పీడనము మరియు ఘనపరిమాణములకు మధ్య గల సంబంధాన్ని చూపే గ్రాఫ్ను వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఈ ప్రవర్తన మార్పును సూచించేటటువంటి లక్ష్యం ఏంటి అంటే అవగాహన. విద్యార్థులు చరిత్ర పాఠ్యాంశం విని శ్రీకృష్ణదేవరాయలు మరియు అష్టదిగ్గజాలకు సంబంధించిన పుస్తకాలు సేకరించడంలో సాధించబడినటువంటి లక్ష్యం ఏంటి? ఆసక్తి. సేకరించడం అనేది ఆసక్తి, అభిరుచికి సంబంధించినది. ప్రపంచంలో అన్ని ఖండాలకు సంబంధించినటువంటి విషయం మొత్తం 9వ తరగతి ఒక సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిందంట. ఇక్కడ అనుసరించినటువంటి పాఠ్య ప్రణాళిక నిర్వహణ విధానం ఏంటి అంటే మొత్తం కలిపి ఒకే క్లాసులో ఇవ్వడం ఏకకేంద్ర విధానం. విద్యార్థి తాను పొందినటువంటి గణిత అనుభవాలను తమ ఇంటి
వైశాల్యము చుట్టుకొలత కలుగునటలో ఉపయోగించుకున్నాడు. చూడండి, నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం అనేటటువంటిది ప్రయోజన విలువ. ఒక విద్యార్థి తనకు కలిగినటువంటి సందేహాలను ప్రశ్నల ద్వారా వ్యక్తం చేసి సమాచారాన్ని సేకరించడం విచారణాధార ఉపగమంలోని ఏ ప్రక్రియను సూచిస్తుంది అంటే అన్వేషణను సూచిస్తుంది. ఎడ్గర్ డేల శంకువులో అగ్రభాగం నుండి ఆధార భాగానికి జరిగేటటువంటి చర్య ఏమిటి? అగ్రభాగం నుంచి ఆధార భాగానికి జరిగే చర్య ఇక్కడ మూర్తం పెరుగుతుంది, అనుభవాల విస్తృతి కూడా పెరుగుతుందన్నమాట. జేబీ కొన్నిటి ప్రకారం యథార్థం యొక్క లక్షణాలు కానివి. జేబీ కొన్నిటి ప్రకారం యథార్థాల లక్షణం కానిది ఏంటంటే ఇక్కడ వివాదరహితంగా ఉండాలి అంటారు యథార్థాలు. ఎప్పుడైనా సరే ఎన్నిసార్లు అయినా ప్రదర్శించేవిగా ఉండాలంటారు ఆయన. సో కానివి ఏది అంటే బీడీ అనేవి కాదు. విద్యా సంవత్సరంలో ఈ విధంగా జరిగే విద్యాబోధన కార్యక్రమ పథకమే వార్షిక పథకం. ఏ విధంగా జరిగేది అంటే జూన్ నుంచి ఏప్రిల్ వరకు జరిగేది. ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నల వలన ప్రయోజనం ఏంటి? ఆ ప్రశ్నల వలన ప్రయోజనం ఏంటంటే ఎక్కువ విషయనిష్టత కలిగి ఉంటాయి ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు అనేవి. గణిత పరికరాల పెట్టెను ఉపయోగించి దీర్ఘచతురస్రం యొక్క వివిధ లక్షణాలను కనుగొనమని విద్యార్థులకు కోరడంలో అనుసరించేటటువంటి బోధనా పద్ధతి ఏంటి? అన్వేషణ పద్ధతి. కోబిన్ ప్రకారం 3.5% అభ్యసన స్మృతి ఫలితాన్ని కలుగజేసే జ్ఞానేంద్రియం ఏంటి? ముక్కు. క్రింది వాటిలో మౌఖిక ప్రశ్నల యొక్క లోపం ఏంటి అంటే మాపనం చేయడంలో వైవిధ్యం ఉంటుంది అనేది లోపం. స్వతంత్ర ఆలోచనలు ప్రోత్సహిస్తాయి. భాష స్పష్టత పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను కూడా పరీక్షించవచ్చు. విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించినటువంటి విద్యార్థి నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయడం వంటి లక్షణాలను అలవర్చుకున్నాడు. అంటే టైంకి చేసేస్తున్నాడు అనమాట. అప్పుడు ఆయనలో ఏమున్నట్లు? క్రమశిక్షణ విలువ ఉన్నట్లు. వేగము, ఖచ్చితత్వము ఇట్లాంటివన్నీ కూడా క్రమశిక్షణ విలువకే చెందుతుంది. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు ఒక రకమైన వివిధ కొలతలతో ఉన్న అనేక దీర్ఘచతురస్రాలను నల్లబల్లపై గీసి ప్రతి పటంలో దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల లబ్ధం దీర్ఘచతురస్రం మొత్తం గల్ల సంఖ్యకు సమానమవుతుందని గణింపజేసి అప్పుడు దీర్ఘచతురస్ర సూత్రం యొక్క వైశాల్యాన్ని బోధించాడు. చూడండి, ఇది ఏ పద్ధతి అంటే ఇది ఆగమన పద్ధతికి చెందుతుందన్నమాట. చివరిలో సూత్రాన్ని రాబట్టడం, ఉదాహరణల ద్వారా సూత్రాన్ని రాబట్టడం, ఇవన్నీ కూడా ఆగమన పద్ధతి. గణిత విజ్ఞాన శాస్త్ర సంఘం యొక్క విధి కానిది ఏమిటి? గణిత విజ్ఞాన శాస్త్ర సంఘము నిపుణులతో ఉపన్యాసాలు ఇప్పిస్తుంది, పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తుంది, బులెటిన్ బోర్డు నిర్వహణ కూడా చూస్తుంది. అయితే ఇక్కడ కానిది ఏదంటే ఉపాధ్యాయులకు సలహా ఇవ్వడం అనేది కాదు. క్షేత్ర పర్యటనలు అనేవి ఈ రకమైన పరికల్పనకు ఉదాహరణ. క్షేత్ర పర్యటనలు దేనికి ఉదాహరణ అంటే ఆనందదాయక ప్రకల్పనలకి ఉదాహరణలు. 20 మంది విద్యార్థులున్న ఒకటి తరగతి గదిలో ద్రవ్యరాశిని కొలవడం అనుబడి పాఠ్యాంశాన్ని బోధించడానికి అనుసరణీయమైనటువంటి పద్ధతి ఏమిటి? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఒక శంకువు యొక్క నిలువు కోత ఒక వృత్తఖండం అగును అని చూపుటకు గణిత పీఠికలో తగిన ఉపకరణం ఏమిటి? జ్యామితీయ గణాకారాలు. బ్లాక్ అరెస్ట్ గణిత విలువల వర్గీకరణలో లేని అంశం ఏంటి? సామర్థ్యాలు అనేటటువంటిది లేదు. పెద్దవిగా ఉన్నటువంటి సమస్యలను ఇచ్చినప్పుడు విద్యార్థుల అవగాహన పరచడానికి సమస్యలను పోలినటువంటి మరో చిన్న సమస్యలను కూడా విద్యార్థులకు పరిచయం చేసి తద్వారా అసలు సమస్యను పరిష్కరింపజేయడం. చూడండి, ఫస్ట్ చిన్న సమస్యలను పరిష్కరింపజేసిన తర్వాత పెద్ద సమస్య, అసలు సమస్యకి వెళ్ళడం అనేటటువంటి దేనికి చెందుతుందంటే సాదృశ్యాల పద్ధతి. పోలిన అన్నారు కదా, సాదృశ్యాల పద్ధతి. నీటిని పొదుపు చేయండి, దరిద్రిని రక్షించండి అను నినాదం విద్యార్థులు తయారు చేసినటువంటి చార్టు అనునవి వరుసగా. చూడండి, ఇవి దేనికి చెందాయంటే శబ్ద సంకేతం, అలాగే దృశ్య సంకేతం. ఇది శబ్దము నినాదం అనేది, ఇది దృశ్యము చార్ట్ అనేది. గుప్తరాజు అయినటువంటి బుద్ధగుప్తునిచే నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించబడినటువంటి ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. మొక్కలు జంతువులు పాఠ్యాంశాన్ని బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు మౌఖిక ప్రశ్నల ద్వారా విద్యార్థి పూర్వజ్ఞానాన్ని మోరీసన్ సూచించినటువంటి ఏ సోపానాన్ని అనుసరించి తెలుసుకుంటాడు? అన్వేషణ అనుసరించి తెలుసుకుంటాడు. పూర్వజ్ఞానాన్ని అన్వేషణ ద్వారా తెలుసుకుంటాడు. సంకలన మూల్యాంకనం చేయదగినటువంటి సమయం ఏంటి? శిక్షణ పూర్తయిన తర్వాత. సంకలన మూల్యాంకనం అనేది తుది నిర్ధారణకి వస్తుంది కదా. సో శిక్షణ పూర్తయిన తర్వాత.
అలాగే గ్రహణాలు అనే పాఠ్యాంశంలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడే విధానాన్ని బోధించుటకు ప్రాథమిక స్థాయిలో అనువైనటువంటి బోధనా పద్ధతి. గ్రహణాలు ఏర్పడేటటువంటి విధానాన్ని బోధించడానికి కృత్య పద్ధతి అనేది ఇంపార్టెంట్, బోధించే విధానానికి ఉపయోగపడుతుంది. విద్యార్థి తనకు ఇవ్వబడిన భారతదేశ పటంలో దక్షిణాది రాష్ట్రాలను గుర్తించాడు. దీనిలో ఇమిడి ఉన్నటువంటి విద్యా ప్రమాణం ఏమిటి అంటే పట నైపుణ్యాలు ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యావంతులందరూ కూడా మోటార్ వాహనాలకు బదులుగా సైకిల్స్ ఉపయోగించడం వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని ఊహించిన విద్యార్థిలో నెరవేరేటటువంటి లక్ష్యం ఏంటి? వినియోగం. చూడండి, ఇవి భవిష్యత్తులో జరగబోయేటటువంటి వాటిని ఊహించి చెప్పడం వినియోగానికి చెందుతుంది. సాంసన్ ప్రతి ఆదివారం బైబిల్ని పఠిస్తాడు. బైబిల్ పఠనానికి అత్యంత పవిత్రమైన ప్రదేశం చర్చి. మూలాధార పద్ధతిని అనుసరించి ఏ రకమైన వనరుగా పరిగణించబడుతుంది? చర్చ్ అనేది ఏ రకమైన వనరు అంటే భౌతిక వనరు. ప్రతిభావంతమైనటువంటి విద్యార్థులను విజ్ఞాన శాస్త్ర అధ్యాయాల వైపు ఆకర్షించడమే లక్ష్యంగా 2007-8 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబడినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఏంటి? ఇన్స్పైర్. ఉపాధ్యాయుడు గణితాన్ని ఆగమన పద్ధతిలో బోధిస్తే విద్యార్థుల్లో అభివృద్ధి చెందేటటువంటి లక్షణం ఏంటి? వైజ్ఞానిక వైఖరి అనేటటువంటిది వస్తుంది. ఆగమన పద్ధతి, వైజ్ఞానిక వైఖరి. జ్యామితి సిద్ధాంతాల నిరూపణలో ఉపయోగించేటటువంటి నిర్మాణము, ఉపపత్తులను ఈ బోధనా పద్ధతికి ఉదాహరణగా చెప్పవచ్చు. జ్యామితి సిద్ధాంతాల నిరూపణలో ఉపయోగించే నిర్మాణము, ఉపపత్తి అనేవి ఏ బోధనా పద్ధతి అంటే విశ్లేషణ పద్ధతి. ప్రయోగాల కొరకు పరికరాలను కొన్న వెంటనే ఏ రిజిస్టర్లో నమోదు చేయాలి? ఆక్సిజన్ రిజిస్టర్. నెక్స్ట్ వన్, లాక్డౌన్ సమయంలో సోనీ సూద్ వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించి రియల్ హీరోగా కీర్తించబడ్డాడంట. అయితే ఈ వాక్యం అనేది ఏ రంగానికి సంబంధిస్తుంది? ఏ రంగం అంటే భావావేశ రంగానికి సంబంధిస్తుంది. భావావేశ రంగం. అలాగే ప్రధాని మోడీ శంకుస్థాపన చేసినటువంటి అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఉపయోగించిన బంగారు ఇటుక అనేటటువంటిది అది ఏ వనరుకు చెందుతుందంటే భౌతిక వనరు. అలాగే క్రింది వాటిలో ప్రత్యక్ష అనుభవాలను ఇచ్చేవి ఏమిటి? ప్రత్యక్ష అనుభవాలు ఇచ్చేవి సొంతంగా నమూనాలు తయారు చేయడం. నమూనాలు అనేవి అరబ్బీ భాషలో సింధ్ హింద్ పేరుతో అనువదించబడినటువంటి గ్రంథం ఏంటి అంటే బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. సింధు హింద్ పేరుతో అనువదించబడింది. ఉపాధ్యాయుడు కోవిడ్-19 సమాచారాన్ని, కరోనా వైరస్ను పోలినటువంటి వివిధ రకాల నమూనాలను వివరించడం హెర్బర్ట్ సోపానాల్లో ఏ సోపానాన్ని అనుసరిస్తుంది? సమర్పణను అనుసరిస్తుంది. క్రింది వాటిలో ఒకటి సిసి యొక్క లక్షణంగా పరిగణించబడదు. మరి సిసిఈ లక్షణాలు ఏంటంటే బోధనాభ్యసన ప్రక్రియలో మూల్యాంకనం అంతర్భాగంగా చేస్తుంది. జ్ఞానాత్మక, భావవేశ, మానసిక, చలనాత్మక నైపుణ్యాలన్నింటినీ కూడా అభివృద్ధి పరుస్తుంది. మరి ఆశించిన ప్రమాణంతో నిష్పాదన నిర్వహించుటకు మూల్యాంకనం ఒక గొప్ప నియంత్రణ యుక్తిగా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. 2 అనేటటువంటిది కాదనమాట. 2 అనేటటువంటిది కాదు, ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. విద్యార్థుల్లో హస్తలాఘవ నైపుణ్యాలు పెంపొందించడానికి సహాయపడే పద్ధతి. హస్తలాఘవం అంటే అక్కడ నైపుణ్యాలు పెంపొందించేందుకు అంటే ప్రయోగశాల పద్ధతి. ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. గ్రంథ రచయితలు ఎవరు? బ్లూమ్స్ టాక్సానమీని రివిజన్ చేసిన వాళ్ళు ఎవరు? క్రాత్వెల్, ఆండర్సన్ ఇచ్చారు. నెక్స్ట్ వన్, తరగతి గదిలో కల్పించినటువంటి అభ్యసన కృత్యాలలో పిల్లలు పాల్గొంటున్నప్పుడు, బోధన జరుగుతున్నప్పుడు జరిపే మూల్యాంకనాన్ని ఏమంటారు? చూడండి, తరగతి గదిలో కల్పించిన అభ్యసన కృత్యాలలో పిల్లలు పాల్గొంటున్నప్పుడు, బోధన జరుగుతున్నప్పుడు జరిగే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. అంధ విద్యార్థులకు ఉపయుక్తమైనటువంటి పటాలు. అంధ విద్యార్థులు అంటే వాళ్ళు స్పర్శ ద్వారా తెలుసుకోవాలి, అంటే అవి 3D రూపంలో ఉండాలి. 3D రూపంలో ఉండే పటాలను ఏమంటారు? రిలీఫ్ పటాలు అని అంటాం. గణిత అధ్యయనం యొక్క ఉద్దేశాన్ని సూచించండి. గణిత అధ్యయనం ఎందుకోసం అంటే ముఖ్యంగా తార్కిక ఆలోచనలు పెంపొందించడానికి. ఆహార పంటలు. బోధనానంతరం విద్యార్థులచే పంట పొలాలను సందర్శింపజేయడం అనేది క్షేత్ర పర్యటనలు. ఆగమన పద్ధతికి సంబంధించి సరిక అనేది ఏమిటి? ఆగమన పద్ధతి అంటే ఏంటి? వాళ్ళంతటి వాళ్ళుగా ఒక ప్రొసీజర్ ద్వారా సూత్రాన్ని రాబట్టేటటువంటి విధానం.
అలా ఉంటుంది. ఆలోచన, వివేచన అవన్నీ ఆధారపడతాయి, దాంట్లో ఉంటాయి, ఇమిడీకృతమై ఉంటాయి. అయితే ఇక్కడ జ్ఞాపక శక్తిపై ఆధారపడుతుందంటే ఆధారపడదు. శాస్త్రవేత్తల తత్వం అనేది అందులో కనిపిస్తుంది. కొత్తదనాన్ని సృష్టించడం అట్లాంటిది. సహజమైన అభ్యసన విధానం, అలాగే సమస్య సాధనలో వేగం ఉంటుందంటే వేగం ఉండదు. సో ఇక్కడ సరికాదనమాట. నెక్స్ట్ వన్, చతురస్రం అనునది 4 సమాన భుజాలు మరియు సమాన కోణాలు గల సమృద్ధ పటం అని సొంత మాటల్లో వివరించడం అనేది దేనికి చెందుతుంది అంటే వ్యక్తపరచడానికి చెందుతుంది. సొంత మాటల్లో చెప్పడం అనేది వ్యక్తపరచడానికి చెందుతుంది. పక్షులు, జంతువులు వాటి పిల్లలను చూసినప్పుడు నీకేమనిపిస్తుంది అనున్నది మరి దేనికి సంబంధించింది? పక్షులు, జంతువులు వాటి పిల్లలను చూసినప్పుడు నీకేమనిపిస్తుంది అనున్నది ప్రశ్న దేనికి చెందుతుంది అంటే ఇది ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహకు సంబంధించిందనమాట. నెక్స్ట్ వన్, సమీప భవిష్యత్తులో చేసేటటువంటి చర్యల కోసం రూపొందించిన పథకాన్ని ఏమంటారు? సమీప భవిష్యత్తులో చర్యల కోసం రూపొందించేది మనకి పీరియడ్ పథకం అంటే ఇది చిన్నది అనమాట. క్రింది వాటిలో అభిరుచికి స్పష్టీకరణ. అభిరుచి ఉంటే మరి ఎలా ఉంటుంది? అంగన్వాడీ వర్కర్ల పోరాటాన్ని అభినందించడమా, మరి అయోధ్యరామ ప్రతిష్ఠ ఘట్టంలో పాల్గొనడమా, సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ప్రావీణ్యత కనబరచడమా, అలాగే ప్రభుత్వ తీరుతో మోసపోతున్న నిరుద్యోగుల పట్ల సానుభూతి చూపించడం. ఇక్కడ చూస్తే పాల్గొంటారు అంటే అది అభిరుచికి సంబంధించినది. నెక్స్ట్ వన్ చూస్తే పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ యొక్క ఉద్దేశం ఏమిటి? మరి మైండ్ మ్యాపింగ్ అనేది దేనికి సంబంధించింది? ఫస్ట్లో మనకి మైండ్ మ్యాపింగ్ ఇస్తారు కదా, అది పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం కోసం మైండ్ మ్యాపింగ్ ఉంటాయి. క్రింది వాటిలో శ్రవ్య బోధనోపకరణం ఓన్లీ వినడానికి మాత్రమే ఉపయోగపడేది సంగీత వాయిద్యం. ఆంధ్రప్రదేశ్లో సెకండరీ స్థాయిలోని ప్రస్తుత గణిత విద్యా ప్రణాళిక ఈ పద్ధతి ఆధారంగా రూపొందించబడింది. ఏకకేంద్ర ఉపగమం ఆధారంగా రూపొందించబడిందనమాట సెకండరీ స్థాయిలోని. పాఠశాలలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేవి ఏమిటి? పాఠశాలలకి సమాజానికి సన్నిహిత సంబంధాన్ని ఏర్పరిచేది సంస్థాగత ప్రణాళిక. ఏంటి ఇక్కడ మీనింగ్ అంటే పాఠ్య ప్లస్ పాఠ్యేతర అని అర్థం. పాఠ్య ప్లస్ పాఠ్యేతర అంశాలు ఏముంటాయంటే సంస్థాగత ప్రణాళిక. క్రింది వాటిలో యథార్థానికి ఉదాహరణ ఏమిటి? యథార్థానికి ఉదాహరణ ఇక్కడ నిత్య సత్యాలన్నీ కూడా యథార్థాలండి. నిత్య సత్యాలన్నీ యథార్థాల కిందకు వస్తుంది. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనేది యథార్థం అన్నమాట. ఇక్కడ ఇవేవి కూడా యథార్థాలు కాదు. క్రింది వానిలో ఒక అంశం అనేది విజ్ఞాన శాస్త్రంలో మాత్రమే బోధించబడుతుంది. మిగతా శాస్త్రాలలో కనిపించదు. ఏంటి అంటే విద్యుత్. క్రింది వాటిలో కృత్యాధార బోధనా పద్ధతి యొక్క సూత్రం కానిది ఏమిటి? కృత్యాధార బోధనా పద్ధతి యొక్క సూత్రం కానిది ఇక్కడ ఉపాధ్యాయుడు అభ్యసన ప్రక్రియలు కల్పించడం ఉంటుంది. స్థానిక వనరులు, పరిసరాలను వినియోగించడం, ఆకర్షణీయమైనటువంటి తరగతి గదిని రూపొందించడం ఉంటుంది. ప్రతిభ కలిగిన విద్యార్థులను కృత్యాలకు ప్రోత్సహించడం అనేది ఇక్కడ ఉండదన్నమాట. ఇది కాదు. నెక్స్ట్ వన్, సంక్రాంతి కోడిపందాలు నిషేధించాలన్నటువంటి హైకోర్టు నిర్ణయాన్ని విద్యార్థులు సమర్థించడంలో బయటపడేటటువంటి లక్ష్యం ఏంటి? ఇట్లాంటివి సమర్థించడం అనేటటువంటివి ఒక అనుకూల వైఖరి కానీ ఒక ప్రతికూల వైఖరి కానీ కనిపించింది అంటే అది వైఖరికి సంబంధించినదనమాట. మనసులో ఏదో ఒక ఇష్టము లేదా ఒక రకమైన ఆలోచన ఉంటేనే, వాటిపైన ఒక దృక్పథం ఉంటేనే అక్కడ సమర్థించడం జరుగుతుంది. కాబట్టి అది వైఖరికి చెందుతుంది. నెక్స్ట్ మన విద్యార్థుల యొక్క విషయ పరిజ్ఞానం, దానిని వ్యక్తీకరించే నైపుణ్యం తెలుసుకొనుటకు ఉపయోగించేటటువంటి ఉత్తమ పరీక్షా రకం ఏంటి? వ్యాసరూప ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యక్తపరచడం అను విద్యా ప్రమాణంలో నెరవేరేటటువంటి సందర్భం. వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణం నెరవేరే సందర్భం ఇప్పుడు ఇక్కడ చూడండి. ఆరోహణ క్రమంలో రాయడం అనేది సమస్యను సాధించడం వాటికి వస్తుంది. 1ల స్థానంలో అంకెను 100ల స్థానంలో అంకెను తీసివేయగా వచ్చే ఫలితం కూడా సమస్య సాధనే. మరి ఇక్కడ
అంకెలలో ఉన్న దానిని అక్షరాలలో రాయడం, అక్షరాల్లో ఉన్నదాన్ని అంకెల్లో రాయడం, అలాగే అక్షరాల్లో ఉన్నవి పట్టికల రూపంలో రాయడం, గ్రాఫ్ రూపంలో రాయడం, ఇవన్నీ కూడా వ్యక్తపరచడానికే వస్తుంది. 2 గుణిజాలు 4 గుణిజాలు వెన్ చిత్రంలో గీయడం, వెన్ చిత్రాలలో గీయడం అనేటటువంటిది పట నైపుణ్యానికి వస్తుంది. పట్టికల రూపంలో రాస్తే అది వ్యక్తపరచడానికి వస్తుంది. చిత్రాల రూపంలో రాస్తే అది పట నైపుణ్యానికి వస్తుంది. భాస్కరాచార్యుని యొక్క పై విలువ ఎంత? భాస్కరాచార్యుని ప్రకారం పై విలువ 3.1255. 3.1255. మొక్కలు జంతువులకు మధ్య గల పరస్పర ఆధారాన్ని విద్యార్థులకు చూపడానికి, వారిని అవగాహన కల్పించడానికి నీవు ఎన్నుకోదగినటువంటి బోధనోపకరణం ఏంటి? ఆక్వేరియం అనేది రైట్ ఆన్సర్. ప్రకృతి లేని జీవరాశులను వాటి మధ్య ఉన్నటువంటి పోలికలను తేడాలను బట్టి సమూహాలుగా చేయడం అనేది ఈ క్రింది మౌలిక ప్రక్రియ. సమూహాలుగా చేయడం అనేది వర్గీకరించడం. ఈ పరిస్థితుల్లో ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి అత్యంత ఉపయుక్తమైనది. ఎలాంటప్పుడు అంటే ఖరీదైన పరికరాలు అరుదుగా లభించే సందర్భంలో ఉపన్యాసము ప్రదర్శన పద్ధతి అనేటటువంటిది అత్యంత అనుకూలమైనటువంటిది అనమాట. ఖరీదైన పరికరాలు అందుబాటులో లేనప్పుడు అలా చేయవచ్చు. నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికి గణితం చేస్తాను. నేను సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని కొనసాగించడానికి కూడా గణితం చేస్తాను అన్న మాటలు ఎవరివి అంటే ఆల్ఫ్రెడ్ రెన్వి. ఎడ్గర్ డేల్ అనుభవ సింకునందు ప్రదర్శనలు అనేటటువంటివి దీనికన్నా అమూర్తమైనవి. నాటకీకరణ అనుభవాల కన్నా అమూర్తమైనవి. ద్వీపకల్పం మరియు ద్వీపమునకు మధ్య భేదం ఏమిటి? ద్వీపానికి మధ్య భేదం ఏంటి అంటే భేదం ఏమిటి అను ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించబడింది. దీనికి భేదాలు, పోలికలు, భేదాలు చెప్పడం, ఉదాహరణలు చెప్పడం అవగాహన కదా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో జ్ఞాన లక్ష్యాన్ని సూచించే ప్రశ్న. జ్ఞాన లక్ష్యం అంటే గుర్తించడం, నెప్పికి తెచ్చుకోవడం అలాంటివి ఏవైనా జ్ఞానమే అవుతుంది. మరి ఇక్కడ మనకి చూస్తే నిర్మాణాన్ని వివరించడం కాదు, పటాన్ని గీసి భాగాలు గుర్తించడం కూడా కాదు, మరి మూత్రపిండం లేకపోవడం వల్ల జరిగే నష్టాలను ఊహించడం కూడా కాదు అవగాహన. మూత్రపిండం ఏ ఆకారంలో ఉంది ఇలాంటి సింగిల్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ అనేటటువంటివి జ్ఞాన లక్ష్యం అనమాట. మూలాధార పద్ధతి, సాంఘికీకృత ఉద్గార పద్ధతి అన్నవి వరుసగా చూడండి. మూలాధార పద్ధతి అనేటటువంటిది ఏంటి? సాంఘీకృత ఉద్గార పద్ధతి అనేటటువంటిది ఏంటి? మూలాధార పద్ధతి, దీనిని వనరుల పద్ధతి అంటాము. ఇది ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరి యొక్క మిక్సింగ్ అనమాట. కానీ ఎక్కువగా ఈ పద్ధతి కిందనే మనం ఎక్కువగా చెప్తున్నారు. అయితే సాంఘిక ఉద్గార పద్ధతి ఉపాధ్యాయ పద్ధతుల్లోనే దీన్ని ఎక్కువగా రాస్తారు. ఉపాధ్యాయ విద్యార్థి కూడా మిళితమై ఉంటుందన్నమాట. సాంఘిక ఉద్గార పద్ధతి ఇది విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి పద్ధతి. నెక్స్ట్ వన్, నూతన్ తన కుటుంబ నెలవారీ ఖర్చులను ఒక గ్రాఫ్ ద్వారా సూచించిన ఆయన ఏ గ్రాఫ్ ద్వారా విషయ వివరణ చేసి ఉండవచ్చు? తన కుటుంబ నెలవారీ ఖర్చులు అనేటటువంటిది గ్రాఫ్ ద్వారా వివరించారు అంటే అది వృత్త గ్రాఫ్ ద్వారానే వివరించగలరు. వృత్త గ్రాఫ్ విజ్ఞాన శాస్త్ర గొప్పతనాన్ని వివరించే క్రమంలో సముద్ర గర్భంలో రత్నాలు ఏరుకుందామని వచ్చి గులకరాళ్ళు ఏరుకున్న పసివాడిని అని తనకు తానుగా పేర్కొన్నటువంటి గొప్ప శాస్త్రవేత్త ఎవరు? ఐన్స్టీన్. విద్యా ప్రణాళికకు ఎంపిక చేసుకున్నటువంటి అంశాలు హేతువాదం, ఖచ్చితత్వం, వేగం, ఏకాగ్రత, ఊహాశక్తి మొదలైన విలువలను పెంపొందింపజేసేటటువంటి మరి కరికులర్ నిర్మాణ సూత్రం ఏంటి? క్రమశిక్షణ సూత్రం. ఇవన్నీ కూడా వేగము, ఖచ్చితత్వం, హేతువాదం ఇవన్నీ కూడా క్రమశిక్షణ కిందకు వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థి యొక్క విచక్షణ స్థాయి శక్తిని పరీక్షించి మాపనం చేసేటటువంటి ప్రశ్న రూపాలు ఏంటి? వర్గీకరణ ప్రశ్నలు. విద్యార్థి తన వద్దనున్నటువంటి సమాచారాన్ని మనసులో కానీ బహిర్గతమైనటువంటి ప్రవర్తనలో కానీ తనకు ఎక్కువ అర్థమయ్యే విధంగా మార్చుకోవడాన్ని ఏమంటారు? అవగాహన అంటారు. అర్థమయ్యే విధంగా మార్చుకోవడం అవగాహన. క్రింది వానిలో గణిత పరికరాల పెట్టెకు చెందని పరికరం ఏంటి? ఈ కోణమానిని ఉంటుంది, వృత్తలేఖని ఉంటుంది, విభాగిని ఉంటుంది. ఈ టేపు అనేటటువంటిది కాదు. క్రింది వానిలో వ్యాసరూప ప్రశ్నను గుర్తించండి. వ్యాసరూప ప్రశ్న అనేది ఎలా ఉంటుంది? ఊహించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట.
అలా ఉండాలి. నివర్ తుఫాను వల్ల కలిగే నష్టాన్ని ఉదాహరణగా వివరించండి. నివర్ కంటే ముందు మన రాష్ట్రంలో సంభవించిన తుఫాన్లు ఏవి? నివర్ తుఫాను ప్రభావం ఎన్ని జిల్లాల్లో ఉంది, అవి ఏవి? నివర్ అనగా అర్థం ఏంటి? ఇవి చూడండి, ఇవి అక్కడ ఉన్నది మాత్రమే రాయడానికి అవుతుంది, కానీ ఇది ఊహించడానికి అవకాశం ఉంటుంది. సో ఊహించి రాయడానికి అవకాశం కలిగే నష్టాలు మన రాష్ట్రంలో సంభవించిన తుఫాన్లు అంటే ఇది కూడా ఊహించడానికి అవకాశం లేదు. అయితే ఇక్కడ మనకి ఊహించడానికి అవకాశం ఉండేటటువంటి ప్రశ్న ఏదంటే ఆప్షన్ 1 మాత్రమే ఊహించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. రాజు అనే విద్యార్థి కోణాలను బట్టి త్రిభుజాలను అల్పకోణ, లంబకోణ, అధిక కోణ త్రిభుజాలుగా వర్గీకరించాడు. ఈ వర్గీకరించడం అనేది దేనికి చెందుతుంది? అవగాహనకి చెందుతుంది. నెక్స్ట్ వన్, గణితం అమూర్తమైనది కాబట్టి గణిత బోధన విధానం ఈ విధంగా ఉండాలి. గణితం అమూర్తమైనది కాబట్టి గణిత బోధన ఎలా ఉండాలంటే మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలి. వార్తాపత్రికలు, మ్యాగజైన్లలో వచ్చే పజిల్స్, వైజ్ఞానిక విషయాలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించడానికి ఉపయోగపడేటటువంటి బోర్డు ఏంటి? ఇవన్నీ కూడా వార్తాపత్రికలు, మ్యాగజైన్లో వచ్చినవి కానీ అట్లాంటివన్నీ కూడా బులెటిన్ బోర్డులో ప్రదర్శిస్తారన్నమాట. విద్యార్థి సంఖ్యారేఖపై భిన్నాలను సూచిస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందినది? విద్యార్థి సంఖ్యారేఖపై భిన్నాలను సూచించడం అనేది ఇది నైపుణ్యానికి చెందుతుంది. సైన్స్ వార్షిక పథక పట్టికలో ప్రతిబింబించినది ఏంటి? ఇక్కడ సైన్స్ వార్షిక పట్టికలో ఒక యూనిట్ నందు ఉండవలసిన సైన్స్ పీరియడ్ల సంఖ్య ఉంటుంది. ప్రతి యూనిట్ నందు సాధించవలసిన లక్ష్యాలు ఉంటాయి. నెలవారీ పూర్తి చేయాల్సిన యూనిట్లు కూడా ఉంటాయి. ఈ ప్రత్యేక సెలవుల సంఖ్య అనేది ఇందులో ఉండదన్నమాట, వార్షిక దాంట్లో ఉండదు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి గల సాధారణ లక్షణాలలో ఒకటి కానిది ఏంటి? వర్తమాన వ్యవహారాలపై మరియు పట నైపుణ్యాలపై పరిజ్ఞానం. వర్తమాన వ్యవహారాలపై మరియు పట నైపుణ్యాలపై పరిజ్ఞానం. నెక్స్ట్ వన్, 100/101 అనే గుణకార సమస్యలను ఫలితం ఇట్లా వచ్చింది. మధ్య రావచ్చని అంచనా వేయడంలో ఇమిడి ఉన్నటువంటి లక్ష్యం. అంచనా వేయడం అనేటటువంటిది అవగాహన అవుతుంది, కానీ భవిష్యత్తులో జరగవలసినవి అంచనా వేస్తే అది వినియోగం అవుతుంది. క్రింది వాటిలో ప్రాజెక్టు పద్ధతిని అనుసరించి బోధించేటటువంటి పాఠ్యాంశం ఏంటి? ప్రాజెక్టు పద్ధతి ఉపయోగించి ప్రాజెక్టు పద్ధతిలో బోధించాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ వివిధ రకాల దుస్తులు, వాటి లక్షణాన్ని ప్రాజెక్టు పద్ధతిలో చెప్పవచ్చు. నెక్స్ట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరిన ప్రధాని మోడీ, సచిన్ టెండూల్కర్ మరియు సినీ నటులు ప్రభాస్, మహేష్ బాబుల యొక్క మైనపు విగ్రహాలు ఏ రకమైనవి? మైనపు విగ్రహాలు అంటే అవి 3D కదా. సో ఇక్కడ మనకి 3D చిత్రాలు అంటే త్రిమితీయ ఉపకరణాలు అన్నమాట. నెక్స్ట్ వన్ ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్లను వివరించినటువంటి ప్రాచీన గ్రంథం ఏంటి? ప్రాచీన గ్రంథం సుశ్రుత సంహిత. ఈ ప్రణాళికను రూపొందించినప్పుడు ఒక విద్యా సంవత్సరంలో గల పాఠశాల పనిదినాలు, ఐచ్ఛిక సెలవులు, పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన దినాలు, ఉపాధ్యాయులు వాడుకునే సెలవులు ఇవన్నీ కూడా దృష్టి అందించుకొని చేస్తారంటే వార్షిక ప్రణాళిక. నాని ఒక పరీక్షను మొదటిసారి రాసినప్పుడు 80 మార్కులు, అదే పరీక్షను రెండవసారి రాసినప్పుడు 80 మార్కులు వచ్చిన ఆ పరీక్షకు గల లక్షణం ఏంటి? విశ్వసనీయత. ఎన్నిసార్లు నిర్వహించినా ఒకేలా వస్తే అది విశ్వసనీయత. నెక్స్ట్ వన్, రాజు అనేటటువంటి విద్యార్థి తన ఉపాధ్యాయుడి ద్వారా సత్యహరిశ్చంద్రుని చరిత్రను తెలుసుకొని సత్యహరిశ్చంద్రుని యొక్క నైతికత, నడవడిక, ఉన్నత భావాలను తనలో ఇముడ్చుకునేటటువంటి దశ. నైతికత ఇట్లాంటివన్నీ కూడా శీల స్థాపనానికి చెందుతాయి. మొక్కల యొక్క సహజ సిద్ధమైనటువంటి వాతావరణాన్ని గురించి తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి ఫలవంతమైనటువంటి ఉపకరణం ఏంటి? వైవేరియం. సహజ సిద్ధమైన వాతావరణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేది వైవేరియం. రాజు చిన్న చిన్న కవితలు రాస్తాడు, కథలు రాస్తాడు, గేయాలు పొడిగిస్తాడు, బొమ్మలు గీస్తాడు. ఈ విధంగా రాజు యొక్క ప్రతిభా నైపుణ్యం, సృజనాత్మక అంశాలకు చెందినటువంటి వివరాలను సంకలనం చేసినటువంటి సాక్ష్యాధార పత్రాల కలయిక ఏంటి? సాక్ష్యాధార పత్రాల కలయిక ఏంటి? దీనినే మనం పోర్టుఫోలియో అంటారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏలూరులో ఒక వింత వ్యాధి బారిన పడిన బాధితులకు సహాయపడుతూ సేవ చేస్తున్నటువంటి విద్యార్థి ప్రవర్తన ఏ రంగాన్ని అనుసరిస్తుంది? భావావేశ రంగం.
నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కాటుకు బలైనటువంటి వ్యక్తుల వివరాలు విద్యార్థి వైద్య ఆరోగ్య శాఖ నుంచి సేకరించి వాటిని సుదీర్ఘంగా పరిశీలించి యథార్థాలను చెప్పగలగడం. అది విశ్లేషణాత్మక దృక్పథానికి చెందుతుంది. లెక్కించుట, సంఖ్యాభావన, సంఖ్యలను ఏర్పరచుట, సంకలన, వ్యవకలన, గుణకార, భాగాహారం, గుండ్రని ఆకారం వంటి భావనలు బోధించుటకు క్రింద ఇవ్వబడిన అభ్యసన సామగ్రిలో దేనిని ఎంపిక చేసుకుంటావు? సంకలనం, వ్యవకలనం, భాగాహారం ఇట్లాంటివన్నీ చెప్పడానికి ఉపయోగపడేది గోళీలు. గుండ్రని ఆకారం అన్నారు కదా, సో ఇట్లా గుండ్రని ఆకారం అనేది గోళీలు. నెక్స్ట్ వన్, విద్యార్థి x² + 4x + 4 = 0 అనే వర్గ సమీకరణానికి ఒక మూలం 2 అని సరిసూచినట్లయితే ఆ లక్ష్యం దేన్ని సూచిస్తుంది? సరిచూడడం అనేది మనకు తెలుసు కదా, అవగాహన. స్పెసిమన్ జార్లు, గాజు తొట్టె, పరీక్ష నాళికల వంటి వస్తువులను ప్రయోగశాలలోని ఈ రిజిస్టర్ నందు నమోదు చేయాలి. ఎందులో నమోదు చేస్తామంటే పరీక్ష నాళికలు వంటివి అన్నీ కూడా మరి బ్రేకేజ్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. మరి నెక్స్ట్ వన్, నదులు, పర్వతాలు, లోయలు, మైదానాలు, ఎడారులు, అడవులు, వర్షపాతం, ఉష్ణోగ్రత వంటి వాటిని చూపుటకు తోడ్పడేటటువంటి పాఠాలు ఏమిటి? ఇవన్నీ కూడా మరి ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా భౌతిక అంశాలు కదా, భౌతికమైనవి కాబట్టి ఇవన్నీ కూడా భౌతిక పటాలకు సంబంధించినవి. అభ్యాసకుడు I = PT/100ను శాబ్దిక ప్రవచన రూపంలో అనువదించడం. చూడండి, గుర్తుల్లో ఉన్నదాన్ని శాబ్దిక రూపంలో రాయడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి అవగాహనకే వస్తుంది. ప్రాజెక్టులను ఉత్పత్తిదారుల రకం, వినియోగదారుల రకం, సమస్య రకం, తర్ఫీదు రకం అని 4 విధాలుగా సూచించినటువంటి విద్యావేత్త ఎవరు? కిల్ ప్యాట్రిక్. సాంప్రదాయిక ఉపకరణాల స్థానంలో వెల తక్కువ, వెలలేని, లో కాస్ట్, నో కాస్ట్ ఉపకరణాలను ఉపయోగించి బోధనను వాస్తవికతకు దగ్గరగా మలచాలని సూచించినది ఎవరు? NPE 1986. క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర ఆశయానికి సంబంధించి సరికానిది ఏమిటి? సాంఘిక శాస్త్ర ఆశయం ఎలా ఉంటుందంటే ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దడం, విశ్వశాంతిని నెలకొల్పడం, సత్పౌరులుగా తయారు చేయడం, ఇవన్నీ సాంఘిక శాస్త్ర ఆశయాలు అన్నమాట. అయితే తార్కిక ఆలోచనలు పెంపొందించడం అనేది గణితం యొక్క ఆశయం అన్నమాట. మంచి పాఠ్యపథకానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి కానిది ఏమిటి? మంచి పాఠ్యపథకం ఎట్లా ఉండాలి? బోధన లక్ష్యాలను స్పష్టంగా పేర్కొనాలి. పూర్వ మరియు ప్రస్తుత పాఠ్యాంశాల మధ్య సంబంధం ఉండాలి. పాఠాన్ని బోధించుటకు అనువైన కృత్యాలు, ఉదాహరణ సామగ్రి కూడా పేర్కొనాలి. అయితే ఉపాధ్యాయుడు తన ఆసక్తి ప్రకారం పద్ధతులను ఎంపిక చేయవచ్చు అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సదృశ్య రకపు ప్రశ్న ఏమిటి? సదృశ్యం అంటే ఏంటి? పోలికకు సంబంధించినవి కదా, అంటే గుడ్లు పెట్టేవి అండోత్పాదకాలు, పిల్లల్ని కనేవి ఏమిటి? ఇది సదృశ్య రకపు ప్రశ్న అనమాట. క్రింది వాటిలో అవగాహనను సూచించేటటువంటి ప్రశ్న ఏంటి? అవగాహన అంటే ఏంటి? అక్కడ ఉదాహరణలు చెప్పడం కానీ, సరిచూడడం కానీ, లేదా వర్గీకరించడం, భేదాలు చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా. ఇక్కడ సోదాహరణంగా వివరించడం అనేది ఉంది, ఇక్కడ అవగాహన అవుతుంది. ఇది వినియోగం అవుతుంది. ఈ రెండు కూడా జ్ఞానము అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఒక చార్టు నందుగల 2 అర్ధభాగాలలో ఒకవైపు నరేంద్ర మోడీ గారి చిత్రం, రెండో వైపు అతను సాధించిన విజయాలు సంబంధించిన సమాచారం ఇవ్వబడింది. అయితే ఈ రకమైన వివరణ ఇచ్చేటటువంటి చార్ట్ ఏంటి? ఈ రకమైన వివరణ ఇచ్చేది ఫ్లిప్ చార్ట్. ఒకవైపు ఫోటో, ఒకవైపు మ్యాటర్ ఉండేది, వాటిని ఫ్లిప్ చార్ట్ అంటారు. క్రింది వాటిలో పరీక్షకు సంబంధించినది ఏంటి? పరీక్షకు సంబంధించేది పదవర్ణనలు ఇచ్చేటటువంటి ప్రక్రియ, అలాగే ప్రామాణికమైనటువంటి ప్రశ్నల సముదాయానికి సమాధానం ఇచ్చేది. ఈ రెండు కూడా అవుతాయి. క్రింది వాటిలో వినియోగ లక్ష్యానికి స్పష్టీకరణ. వినియోగం అంటే ఏంటి? ఫలితాలని తెలపడం, అంచనా వేయడం అనేది అవగాహన అవుతుంది. ఫలితాలను తెలపడం, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహించి చెప్పడం, అట్లాంటివన్నీ అవుతాయి. సో ఇక్కడ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆంధ్రుల యొక్క సాగునీటి కష్టాలను తీర్చేటటువంటి పోలవరం ప్రాజెక్టును సందర్శించి జ్ఞానాన్ని పొందడంలో ఇమిడి ఉన్నటువంటి బోధనా పద్ధతి ఏంటి? ఇది ప్రాజెక్టు పద్ధతి అన్నమాట. క్రింది వానిలో ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ ఏమిటి? రాజధానిలోని రైతు దీక్షలో పాల్గొనడం అనేటటువంటిది ప్రత్యక్ష అనుభవం, అంటే డైరెక్ట్గా వెళ్ళి పాల్గొనడం.
అలాగే ప్రతి వ్యక్తి కూడా తాను ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గణిత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు అనేటటువంటిది ఏ విలువను తెలియజేస్తుంది. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా గణిత జ్ఞానాన్ని వినియోగిస్తున్నాడు అనేది ప్రయోజన విలువ. అలాగే విద్యార్థి గ్రాహం యొక్క వ్యాపార నియమాన్ని రుజువు చేయుట అనే ప్రయోగానికి పరికరాలని అమర్చాడు. ఈ ప్రవర్తన మార్పు క్రింది ఏ లక్ష్యానికి సంబంధించింది? అమర్చాడు అంటే ఇది నైపుణ్యానికి సంబంధించింది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టేటటువంటి క్రియాత్మక పథకం, ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం అని తెలియజేసిన వారు ఎవరు? ఎల్బి స్టాన్స్. గత 4 దశాబ్దాలలోని ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2020లో జనాభా పెరుగుదలను గణించాడనమాట. ఈ స్పష్టీకరణ దేనికి చెందుతుంది? విశ్లేషణకి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 3 రాజధానుల అవసరం బోధించుటకు ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటి? దీనికి వాద సంవాద పద్ధతి. 3 రాజధానులు అవసరమా కాదా అట్లాంటి వాద సంవాద పద్ధతి. క్రింది వానిలో ఏ ఉపకరణం విద్యార్థి దృష్టిని ఆకట్టుకున్నటలో ఎక్కువ ఫలవంతంగా ఉంటుంది? నిజ వస్తువు అనేటటువంటిది ఎక్కువ ఫలవంతంగా ఉంటుందన్నమాట. గౌతమిపుత్ర శాతకర్ణి యుద్ధాలు ఆక్రమించినటువంటి రాజ్యాలు బోధిస్తున్నప్పుడు ఆ రాజ్యాల యొక్క సరిహద్దులు, అక్షాంశ రేఖాంశాల పరిధులు గురించి బోధించడం అనేటటువంటిది. చూడండి, యుద్ధాలు అంటే చరిత్ర, ఇది భూగోళ శాస్త్రం. చరిత్రని భూగోళ శాస్త్రం అంటే బాహ్య సంబంధం కాదు కదా, సబ్జెక్టు సహసంబంధమా, అంతర్గత సహసంబంధమా? సబ్జెక్ట్ సహసంబంధానికి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, కరికులం అనేటటువంటి పదం దీని నుండి వచ్చింది. కరికులం అనేటటువంటి పదం కెరీర్ అనేటటువంటి పదం నుండి వచ్చింది. బ్లూ ప్రింట్కి సంబంధించి సరిగా అనేది ఏమిటి అంటే ఇక్కడ నిలువ వరుసలో పాఠ్యాంశాలు ఉంటాయి, ఇలాగే అడ్డు వరుసలో ప్రశ్నలు రాంగ్ ఆన్సర్, బ్రాకెట్ లోపల సమాధానాలు రైట్ ఆన్సర్. మరి ఇక్కడ బ్రాకెట్ లోపల సమాధానాలు అనేవి ఉండవు. అలాగే బ్రాకెట్ వెలుపల మార్కులు అనేది రైట్ ఆన్సర్. బ్రాకెట్ వెలుపల మార్కులు అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ బీసీ అనేవి సరికాదనమాట. ఒక విషయాన్ని బోధించడం వల్ల విద్యార్థి ప్రవర్తనలో మార్పును సూచించేదే అది స్పష్టీకరణ. క్రింది వానిలో వైజ్ఞానిక వస్తు ప్రదర్శనశాలకు సంబంధించినటువంటి అంశం. వైజ్ఞానిక వస్తు ప్రదర్శనశాలకు సంబంధించిన అంశం ఏంటంటే పాఠశాలల్లో ప్రయోగశాల లేని లోటును తీరుస్తుందన్నమాట వైజ్ఞానిక వస్తు ప్రదర్శనశాల అనేది. సంకలన మూల్యాంకనం సంబంధిత అంశం ఏంటి? సంకలన మూల్యాంకనం సంబంధిత అంశం చూస్తే విద్యార్థులను పై తరగతులకు పంపించడానికి సంకలన మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది. క్రింది వానిలో ఏ సందర్భం విద్యార్థి అభిరుచిని సూచిస్తుంది? అభిరుచి అంటే డైరెక్ట్గా వెళ్ళి పాల్గొనడం అట్లాంటివి వస్తుందన్నమాట. సో దేశ రాజధాని రైతుల దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా బోధించలేనటువంటి అంశం ఏంటి అంటే ఏ అంశాన్ని బోధించలేము అంటే ఇక్కడ CO2 తయారీ ఉపన్యాస ప్రదర్శన ద్వారా బోధించవచ్చు, మరి సౌర కుటుంబం గురించి కూడా బోధించవచ్చు. ఈ స్థానిక స్వపరిపాలన కానీ జలియన్వాలా బాగ్ మరణకాండ కానీ ఇవి ప్రదర్శించాలి. క్షేత్ర పర్యటన ద్వారా సేకరించినటువంటి శిలాజాలలో విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ఇది క్రింది ఏ అభ్యసన అనుభవంగా చెప్పవచ్చు? ప్రత్యక్ష అనుభవం మరియు స్పెసిమన్లు. క్షేత్ర పర్యటన ద్వారా అనేది ప్రత్యక్ష అనుభవం. శిలాజాలతో విద్యార్థులు వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది స్పెసిమన్లకు చెందుతుంది. నెక్స్ట్ వన్, నిష్పత్తి అనేటటువంటి పాఠ్యాంశం బోధించడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి ఏంటి? నిష్పత్తి అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపయోగపడేది ప్రాజెక్ట్ పద్ధతి. ఒక సైన్స్ టీచర్ తన విద్యార్థులను ఒకరి తరువాత ఒకరిని ఇంటర్వ్యూ చేసిందంట. ఇది ఏ రకానికి చెందినటువంటి పరీక్ష అంటే స్వీయ వివరణ పరీక్ష. వర్షపాతంపై ఒక వారం పేపర్ కటింగ్లను వార్తాపత్రికల నుండి సేకరించి దానిపై ఒక నివేదిక అనేటటువంటిది తయారు చేయడం అనేది దేనికి చెందుతుందంటే సమాచార నైపుణ్యానికి చెందుతుంది. అవగాహనలో ప్రవర్తనాత్మక స్పష్టీకరణ ఎక్స్ట్రాపోలేషన్కు ఉదాహరణ ఏమిటి? ఎక్స్ట్రాపోలేషన్ అంటే అవగాహనలోనే ఒక పార్ట్. అయితే దీనికి చెందిన ఉదాహరణ ఏంటంటే కార్యకారణ సంబంధాలని తెలపడం అనేటటువంటిది అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో
బోధనా పద్ధతికి వ్యతిరేక భావన ఏంటి? బోధనా పద్ధతికి వ్యతిరేక భావన ఏంటంటే అభ్యసనాన్ని అసంపూర్ణం చేస్తుంది అనేది రాంగ్ అనమాట. బోధనా పద్ధతి అసంపూర్ణం చేయదు, సంపూర్ణం చేస్తుంది. కాబట్టి వ్యక్తి ప్రయోజనం కన్నా సమిష్టి ప్రయోజనం ముఖ్యం, వ్యక్తి నిర్ణయం కన్నా సమిష్టి నిర్ణయం గొప్పది అనే ఆలోచనను అనుసరించేది ఏమిటి? సంఘాలు. పరికల్పన అనగా, పరికల్పన అంటే ఏంటి? ఊహించడం కదా. ఊహించడం. సో పరికల్పన అంటే ఊహించడం కాబట్టి ఒక సమస్యకు ఊహించబడిన తాత్కాలిక పరిష్కారం అవుతుందన్నమాట. నెక్స్ట్, యూనిట్ పథకం యొక్క ప్రయోజనం ఏంటి? యూనిట్ పథకం యొక్క ప్రయోజనం ఉపాధ్యాయుడు విషయాన్ని వరుస క్రమంలో బోధిస్తాడు అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, విద్యార్థులు ప్రయోగ ప్రదర్శన అనంతరం ఆ తరగతి ఉపాధ్యాయురాలు విద్యార్థులను ఒకరి తర్వాత ఒకరిని ఇంటర్వ్యూ చేసింది. ఇది స్వీయ వివరణ పరీక్ష. రాజు అనే విద్యార్థి తన ఉపాధ్యాయుడి ద్వారా సత్యహరిశ్చంద్రుని చరిత్ర తెలుసుకొని సత్యహరిశ్చంద్రుని యొక్క నైతిక నడవడిక ఉన్నత భావాలు తమలో ఇముడ్చుకున్నది శీలస్థాపనం. గణితంలో ఆరోహణ అవరోహణ అంశాలను సులువుగా బోధించడానికి గణిత పీఠికలో పొందుపరిచినటువంటి బోధనోపకరణం ఏంటి అంటే ఘనాకార కడ్డీలు. ఈ డేటు ఇవ్వబడినటువంటి తేదీని అక్షరాలలో రాయడం, ఇవ్వబడిన తేదీని అక్షరాలలో రాయడం. ఈ ప్రశ్న గణితం యొక్క ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? వ్యక్తపరచడాన్ని సూచిస్తుంది. గుర్తుల రూపంలో ఉన్నదాన్ని అక్షరాల రూపం రాయడం అనేది వ్యక్తపరచడం. గణితం ద్వారా పెంపొందించేటటువంటి విలువలేంటి? గణితం ద్వారా పెంపొందించే విలువలు ఏంటంటే విచక్షణ, సృజనాత్మకత, అలాగే సునిశ్చితత్వము, సరళత, ఇవి వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, ఎందువల్ల నిగమన పద్ధతి గణిత బోధనకు అంత ఉపయుక్తం కాదు అంటే దాని యొక్క మరి యాంటీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్మృతికి ధారణకి ప్రాధాన్యం ఇస్తుందా అంటే ఇవ్వదు. అలాగే కాలము శ్రమ పొదుపు చేస్తుంది కానీ ఎందుకు కాదు అంటున్నారు. ఉపయుక్తం అంటే ఇది అవుతుంది కానీ ఎందుకు కాదు అన్నారు. వేగము ఖచ్చితత్వం అనుసరిస్తుంది. అయితే ఇక్కడ సులువుగా సంక్షిప్తంగా ఉంటుంది. అయితే ఇక్కడ స్మృతికి ధారణకి ప్రాధాన్యం ఇస్తుందా అంటే ఇవ్వదు కాబట్టి ఇదే కాదనమాట. స్మృతికి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టే మరి ఇక్కడ ఉపయుక్తం కాదు. అంటే గుర్తుంటే కానీ చేయలేం కాబట్టి. మన దేశ సరిహద్దులు పాఠ్యాంశం బోధించడానికి ప్రపంచ పటాన్ని ఉపయోగించినటువంటి ఉపాధ్యాయుడు ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో దేనిని అనుసరిస్తున్నట్లు? ప్రపంచ పటాన్ని ఉపయోగించడం. పటాలు ఇవన్నీ దేనికి చెందుతాయి? మనకి దృశ్య సాధనాలకు చెందుతాయి. భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మొదలగు వాటిని దీనిని ఉపయోగించి సులభంగా చూపవచ్చు. భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మొదలగు వాటిని దీనిని ఉపయోగించి సులభంగా చెప్పవచ్చు. అంటే అవి బోధించడానికి ఉపయోగపడే పరికరం ఏది అంటే గ్రిడ్ పేపర్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని కనుగొన్నవారు ఎవరు? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని కనుగొన్నవారు ఐన్స్టీన్. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులు క్రియాశీల భాగస్వామ్యంను ప్రోత్సహించేటటువంటి పద్ధతి. క్రియాశీల భాగస్వామ్యాన్ని చెప్పేది ఆగమన పద్ధతి. సరైనది గుర్తించండి. ఇక్కడ సరైనది ఏంటంటే భావావేశ రంగంలో క్రింది స్థాయి లక్ష్యం శీలస్థాపనం అన్నారు. మరి మానసిక చలనాత్మక రంగంలో రెండవ అత్యున్నత స్థాయి సమన్వయం అన్నారు. జ్ఞానాత్మక రంగం ఆధిపత్య శ్రేణిలో రెండవది సంశ్లేషణ అన్నారు. పై 3 కూడా సరైనవి. ఇక్కడ చూస్తే మనకి సరైనది ఏంటంటే ఆప్షన్ 2 మాత్రమే సరైనది. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు స్థానిక స్వయం పాలన అను పాఠ్యాంశంను బోధించేటకు ముందు గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచ్ గురించి చర్చ ప్రారంభించాడు. అయితే ఈ సన్నివేశంలో అతడు అనుసరించిన బోధన సూత్రం. ఫస్ట్ గ్రామ పంచాయతీ, సర్పంచ్ గురించి ఎందుకు చెప్పాడు? మరి అంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళేటట్లుగా ఉండాలి అనే ఉద్దేశంతో. నెక్స్ట్ వన్, మనం తినే ఆహారం పాఠ్యాంశం బోధించడానికి దగ్గరలోని కూరగాయల మార్కెట్ను సందర్శింపజేసినటువంటి ఉపాధ్యాయుడు ఆ విద్యార్థులకు కలిగించిన అనుభవాలు ఎడ్గర్ డేల్ శంకువును అనుసరించి ఏ సోపానాన్ని సూచిస్తుంది? క్షేత్ర పర్యటనని సూచిస్తుందన్నమాట. బాల్యం నుండి వార్ధక్యం వరకు బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కావలసిన శిక్షణ అందించేది ఏమిటి? పౌరశాస్త్రం. మనం పీల్చే గాలి పాఠ్యాంశానికి సంబంధించి అన్ని విషయాలు కూడా ప్రాథమికంగా సూక్ష్మంగా చెప్పి పై తరగతులకు పోయే కొద్దీ క్రమక్రమంగా అధిక విషయాలతో అభివృద్ధి చెందించేటటువంటి పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతి.
మన కళ్ళ ముందు ఎప్పుడూ కనిపిస్తూ మనకు దిశానిర్దేశం చేస్తూ మనం చేసేటటువంటి ప్రతి పనిని ప్రభావితం చేస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపించేదే ఉద్దేశ్యం అని తెలియజేసిన వారు ఎవరు? మన కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తుంది, దిశానిర్దేశం చేస్తుంది అనే కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. జాన్ డ్యూయి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ బార్గ్రాఫ్ అనేటటువంటిది అక్షరాస్యతలో హెచ్చు తగ్గుల గురించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. లైన్ గ్రాఫ్ అనేటటువంటిది ఉత్పత్తి ధర డిమాండ్ సప్లై గురించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. పిక్టోరియల్ గ్రాఫ్ అనేది ఒక్కో చిత్రాన్ని యూనిట్గా పరిగణించడం. సర్కిల్ గ్రాఫ్ అనేటటువంటిది బడ్జెట్ గురించి చెప్పడానికి కానీ ఇంటి అవసరాల గురించి చెప్పడం కోసం కానీ ఉపయోగపడుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష కోసం నిర్వహించినటువంటి భారత్వ శాతం. లఘు పరీక్షకి ఎన్ని మార్కులు? 20 మార్క్స్. మరి ఎంత పర్సంటేజ్ అంటే 40%. ఉపాధ్యాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది ఏ జిల్లాల ద్వారా ప్రవహిస్తుంది? బంగాళాఖాతం తీరంలో గల జిల్లాలు ఏవి? వంటి కృత్యాలు పిల్లలకు ఇచ్చినప్పుడు వారిలో అభివృద్ధి చేయగల నైపుణ్యం ఏంటి? పటాన్ని చదవడంలో నైపుణ్యం. విద్యార్థి తన పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం ప్రారంభోత్సవంలో నాట్యం చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఆ విద్యార్థి చేసేటటువంటి కృత్యం ఏంటి? మౌఖికేతర కృత్యం. పూసల చట్రం యొక్క ఉపయోగం ఏంటి? పూసల చట్రం యొక్క ఉపయోగం స్థాన విలువల్ని గణింపజేయవచ్చు. గణితం నందు ఇంటి పని యొక్క విజయం దీనిలో ఇమిడి ఉంటుంది. ఇంటి పని యొక్క విజయం అనేది దేనిలో ఇమిడి ఉంటుందంటే క్రమంగా చూడడం, సరిదిద్దడం, పరిపుష్టినివ్వడం. సమస్య పరిష్కార పద్ధతిలో 5వ సోపానం ఏంటి? తాత్కాలిక పరికల్పనలు ఎన్నుకోవడం. చిత్రాలు గ్రాఫులు వరుసగా రెండూ కూడా గ్రాఫికల్ దృశ్య ఉపకరణాలు. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నత స్థాయిలు వరుసగా మూల్యాంకనం చేయుట, ఉత్పత్తి చేయుట. భారతదేశం గర్వించదగ్గ నాయకుడు బాలసుబ్రహ్మణ్యం యొక్క జీవిత విశేషాలను చారిత్రక పద్ధతిలో బోధించడానికి ఉపయోగించవలసినటువంటి ఉపగమం. చారిత్రక పద్ధతిలో బోధించడానికి జీవిత చరిత్ర ఇస్ ద రైట్ ఆన్సర్. అనుభవాలు, మానవ సంబంధాలు, పాత్రలు, సందర్భాలు, కథలు, ఉద్వేగాలు మొదలైన వాటిని సజీవంగా వ్యక్తీకరించేటటువంటి అనుభవ శంకువులోని సోపానం ఏంటి? నాటకీకరణ. పాత్రలు, సందర్భాలు, కథలు, ఉద్వేగాలు ఇవన్నీ చెప్పడానికి నాటకీకరణ ఉపయోగపడుతుంది సజీవంగా వ్యక్తీకరించేందుకు. సాంఘిక ఉపయోగిక ఉత్పాదన కృత్యాలు విద్యా ప్రణాళికలో భాగం కావాలని చెప్పింది ఎవరు? ఈశ్వరీబాయి పటేల్. నిర్మాణాత్మక పరికల్పనను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు. ఉత్పత్తిదారుల రకం అని పిలుస్తారు. నిగూఢమైనటువంటి అంశాన్ని హాస్య చిత్రాలుగా మలచి విద్యార్థులలో ఆనందదాయక అభ్యసన కలుగు చేయడంలో ప్రధాన పాత్ర వహించేవి ఏమిటి? కార్టూన్లు. ప్రాక్టికల్ కరికులం స్టడీ గ్రంథ రచయిత ఎవరు? బార్నిస్ అండ్ డగ్లస్. విద్యార్థి పంటలను నాశనం చేసేటటువంటి చీడపీడలకు సంబంధించిన సమాచార సేకరణకు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరచడం ఈ లక్ష్యానికి సంబంధించినది. ప్రతిస్పందనకు సంబంధించినది. ప్రాజెక్టు పద్ధతి క్రింది సూత్రంపై ఆధారపడుతుంది. ప్రాజెక్టు పద్ధతి అనేది జీవిస్తూ నేర్చుకోవడం అనే సూత్రంపై ఆధారపడుతుంది. నేను ఏదైతే వింటానో అది మర్చిపోతాను, నేను ఏదైతే చూస్తానో అది గుర్తుంచుకుంటాను, నేను ఏదైతే చేస్తానో దాన్ని అవగాహన చేసుకుంటాను అని బోధనలో ఉపకరణాల ప్రాధాన్యతను వివరించిన విద్యావేత్త ఎవరు? కన్ఫ్యూషియస్. ప్రాయింకేర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం నిర్మాణంలో ఉన్నటువంటి భవనం. అయితే ఆ భవనానికి పునాదులుగా చెప్పబడినవి ఏమిటి? భావనలు. 40,000 ప్లస్ 40,000 ప్లస్ 2,000 300 ప్లస్ 50 ప్లస్ 2ను సంక్షిప్త రూపంలో రాయండి. చూడండి, గుర్తుల రూపంలో ఉన్నదాన్ని అక్షరాల రూపంలో రాయడం కానీ లేదా దీన్ని సంక్షిప్త రూపంలో రాయడం కానీ ఇదంతా కూడా మనకి వ్యక్తపరచడానికి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, మొక్కల యొక్క సహజ సిద్ధమైనటువంటి వాతావరణాన్ని గురించి తెలుసుకోవడానికి విద్యార్థులకు ఉపయోగపడేది ఏమిటి?
వైవేరియం. క్రింది సమూహంలోని పేర్లలో ఒకటి మిగతా వాటి కంటే భిన్నంగా ఉంది, దాన్ని గుర్తించండి. తిరుపతి, అమరావతి, భువనేశ్వర్, విశాఖపట్నం అనేటటువంటిది ఈ ప్రశ్న రకానికి చెందినది. వర్గీకరణ రకం. జ్ఞానేంద్రియాలు ఎన్ని జ్ఞానేంద్రియాలు ఎన్ని అని ప్రశ్నించడంలో జ్ఞాన లక్ష్యం ఇమిడి ఉంది. అదేవిధంగా జ్ఞానేంద్రియాలు ఎన్ని, అవి ఏవి అని ప్రశ్నించడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏంటి? అది కూడా జ్ఞానమే. నెక్స్ట్, వ్యాఖ్యానాల సముదాయంను మౌఖికంగా కానీ లిఖితంగా కానీ ఉండి విభిన్న భావాలను దృక్పథాలను అందించేటటువంటి చర్చా విధానం ఏంటి? సింపోజియం. వ్యాఖ్యానాల సముదాయం అని చెప్పవచ్చు సింపోజియంని. అలాగే హంటర్ స్కోర్ కార్డ్ ఆధారంగా గణిత పుస్తకానికి మదింపు చేసినప్పుడు క్రింది వానిలో తక్కువ గణనలు కేటాయించబడినటువంటి అంశం ఏంటి? భాషా శైలి. 5వ తరగతిలో ఈ పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశం విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నదనడానికి మంచి ఉదాహరణ. అడవులు, గిరిజనులు. విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి రిలేషన్ ఉంటుందన్నమాట. క్రింది వాణి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని దాన్ని గుర్తించండి. ఈ కృత్యాలు పొందుపరచడంలో సహాయపడడం అనేది కాదనమాట. ముఖ్య భావనలు గుర్తించడం, పాఠ్యాంశాలను పుస్తకంలో పొందుపరచడం, బోధనలో స్పష్టత తీసుకురావడం ఇవన్నీ విషయ విశ్లేషణకే చెందుతాయి. క్రింది వానిలో ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించిన వాక్యం. పరికల్పన అనే వర్డ్ కనిపిస్తే అక్కడ ఊహ అనేటటువంటిది రావాలి. చూడండి, ఇక్కడ ఊహించడం కానీ అంటే నెక్స్ట్ ఊహ అనే వర్డ్ మ్యాక్సిమం వస్తుంది. ఇక్కడ ఊహించడం వచ్చింది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మహిళల రక్షణకై ఏర్పాటు చేయబడినటువంటి దిశ పోలీస్ స్టేషన్లను సందర్శించి జ్ఞానాన్ని సముపార్జించడంలో ఇమిడి ఉన్నటువంటి బోధనా పద్ధతి. ఇక్కడ ఏమన్నారంటే సందర్శించడం అన్నారు. సందర్శించి జ్ఞానాన్ని సముపార్జించడం అంటే అది దేనికి చెందుతుంది అంటే అది ప్రాజెక్టు పద్ధతికి చెందుతుంది. భాస్కరాచార్యుని యొక్క గణిత సేవల్ని గుర్తించండి. అంటే ఇక్కడ బీజగణితంలో ధన రుణ సంఖ్యలను చర్చించాడు. అలాగే పైథాగరస్ సిద్ధాంతానికి ఉపపత్తినిచ్చారనమాట. నెక్స్ట్ వన్, కరికులం అనున్నది ఏ భాషా పదం? కరికులం అనేది మనకు తెలుసు కదా, ఇంగ్లీష్ భాషా పదమే, ఆంగ్లమే. అలాగే రాజు అనేటటువంటి విద్యార్థి సంఖ్యలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. అయితే ఈ విద్యార్థి గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేవి జ్ఞానానికి కదా చెందుతాయి. మానవుని మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిస్పాదనమే విశ్లేషణ. స్కావెంజర్స్ ఆఫ్ ఆక్వేరియం అని వేటిని పిలుస్తారు? ఆక్వేరియంని శుద్ధి చేసేటటువంటివి అనమాట స్కావెంజర్స్. అవి ఏవంటే నత్తగుల్లలు. అలాగే మ్యాథమెటికల్ సైన్స్ ట్రస్ట్ సొసైటీ అను గణిత సంఘం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో కలదు. పీరియడ్ పథకంలో సోపానాలు వరుసగా ఇక్కడ చూస్తే సామర్థ్యాలు ఫస్ట్ది, వాదనభ్యసన సామగ్రి, తర్వాత కృత్యాలు, తర్వాత మూల్యాంకనం, తర్వాత ఉపాధ్యాయుని యొక్క అభిప్రాయాలు. సరైన బోధనా వ్యూహాన్ని రూపొందించుకోవడానికి దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి బోధనా సూత్రం ఏంటి? సరళత నుండి క్లిష్టత. ప్రాజెక్టు పనిని ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ప్రధానంగా ఈ విలువను పెంపొందించవచ్చు. ఏ విలువ అంటే సాంఘిక విలువ మరియు సమాచార విలువను పెంపొందించవచ్చు. ప్రాజెక్టు పనిని ఇవ్వడం ద్వారా సమాచార విలువని, సాంఘిక విలువని పెంపొందించవచ్చు. రోగర్ బీబీ సూచించిన 5E నమూనాలోని అంశాల క్రమం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎంగేజ్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. లాస్ట్కి ఎవల్యూషన్ వస్తుంది. ఆ రెండు ఫస్ట్ మీరు చూడండి, ఎంగేజ్, ఎవల్యూషను. నెక్స్ట్ ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవల్యూషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమాజ సంబంధిత పాఠ్య మరియు ప్రణాళికేతర కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సంపాదించినటువంటి జ్ఞానాన్ని నిత్య జీవిత పరిస్థితులకు ఉపయోగించుకునేలా చేయడంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర. ఇక్కడ చూస్తే సమన్వయకర్త ఇస్ ద రైట్ ఆన్సర్. పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు మారేటటువంటి అవకాశం లేదు అనే అంశము గణితం యొక్క ఈ స్వభావాన్ని సూచిస్తుంది. ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది. ఖచ్చితత్వం.
నోటు పుస్తకాలు, పరిశీలనలు, అనెక్టోడల్ రికార్డ్, అలాగే పోర్ట్ఫోలియో, పిల్లల డైరీ, రేటింగ్ స్కేల్ మొదలైనవి దీనికి సాధనాలు. ఇవన్నీ కూడా రాత అంశాలకి సంబంధించినవి అన్నమాట. అలాగే చర్చా పద్ధతి యొక్క సోపానాలు వరుసగా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చర్చా పద్ధతి యొక్క సోపానాలు వరుసగా ప్రణాళిక, సంసిద్ధత, నిర్వహణ, మూల్యాంకనం. నెక్స్ట్ వన్, నీటి లోతు పెరిగే కొద్దీ పీడనం పెరగవచ్చు అన్నది ఏ రకమైనటువంటి ప్రకల్పన? ఇది అంచనా వేయడం కదా. సో అంచనా వేయడం, ఊహించి చెప్పడం దాన్ని చెందుతుంది, ప్రాగుక్తి పరికల్పనకి చెందుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, కోర్ సబ్జెక్టులుగా పిలువబడేవి ఏమిటి? ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్. అలాగే బి అనేటటువంటి విద్యార్థి జనాభా లెక్కల పట్టికను వ్యాఖ్యానించాడు. ఆర్ అనేటటువంటి విద్యార్థి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటి వాటిని వ్యాఖ్యానించాడు. అయితే ఆ విద్యార్థి సాధించేటటువంటి లక్ష్యాలు వరుసగా ఇక్కడ చూడండి, లెక్కల పట్టికను వ్యాఖ్యానించాడు. ఇక్కడ విద్యార్థి సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలని వ్యాఖ్యానించాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ది అవగాహన అవుతుంది, పట్టికను వ్యాఖ్యానించడం. ఇది వీటిని వ్యాఖ్యానించడం అనేది వినియోగానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, ప్రయోగశాల పద్ధతికి సంబంధించిన అంశం కానిది. ఇది ప్రయోగ రూపంలో విషయాన్ని కనుగొంటారు. పరిశీలన ద్వారా విషయ నిర్ధారణ జరుగుతుంది. ప్రత్యక్ష మూర్త అనుభవాలు కూడా కలుగుతాయి. అయితే అమూర్త భావనలు పెంపొందుతారు అనేది రాంగ్ ఆన్సర్. నల్లబల్ల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం. క్రింది వాటిలో మూల్యాంకనానికి సంబంధించినటువంటి గుణాత్మక విధానం కానిది ఏమిటి? మూల్యాంకనానికి సంబంధించి గుణాత్మక విధానం కానిది ఏంటి అంటే ఇక్కడ ఇంటర్వ్యూ అనేటటువంటిది కాదనమాట. సంకలన మూల్యాంకనం ఏ విధంగా ఉపయోగపడుతుంది? సంకలన మూల్యాంకనం అనేది విద్యార్థి యొక్క సాధనపై తుది నిర్ణయాన్ని చేయడానికి ఉపయోగపడుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రకారం దేశం యొక్క గత అనుభవాల పరంపరనే చరిత్ర అంటాం. హృదయం పనితీరు పాఠ్యాంశం విన్న తర్వాత విద్యార్థి కర్ణికలకు జఠరికలకు మధ్య తేడాన్ని తెలుపుతున్నాడు. అయితే ఈ వాక్యం దేనికి సంబంధించినది? ఇది స్పష్టీకరణకు సంబంధించినది. అలాగే క్రింది వాటిని సరిచేయాలి. ఇక్కడ ప్రాజెక్టు పద్ధతిని మనం ఉద్యమ పద్ధతి అంటారు. ఉద్యమ పద్ధతి, ఎత్తుగడ పద్ధతి అని కూడా అంటారు. నిగమన పద్ధతికి వచ్చేసరికి యూక్లిడ్ శోధనా పద్ధతిగా చెప్పబడుతుంది. నియోజన పద్ధతి మనకి డాల్టన్ పద్ధతిగా చెప్పబడుతుంది. వనరుల పద్ధతిని మూలాధార పద్ధతి అని కూడా అంటాం. నెక్స్ట్ భూ పరిభ్రమణం పాఠ్యాంశాలను ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా నేర్చుకున్నటువంటి విద్యార్థి పొందిన జ్ఞానం. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఎంత శాతం నేర్చుకోవచ్చు అంటే 94%. మరి ప్రస్తుతం మన రాష్ట్రం యొక్క కరికులంలో 3, 4, 5 తరగతుల యొక్క సాంఘిక శాస్త్రం ఎలా ఉంది? ఇది పరిసరాల అధ్యయనంగా పేర్కొనబడుతుంది. అనుభవ ప్రాముఖ్య యూనిట్ యొక్క ఫలితం ఏంటి? విద్యార్థి చేయడం ద్వారా నేర్చుకుంటాడు. ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా సహాయం చేయాలి? ఈ చర్యలు పరిసరాల విజ్ఞానాన్ని అనుసరించి దేన్ని తెలియజేస్తుంది అంటే ఇది ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ దాన్ని తెలియజేస్తుంది. ప్రత్యేక అవసరాల వ్యక్తులు అన్నారు కాబట్టి. కొత్త అంశాన్ని లేదా ఏ అంశం కొనసాగింపుకైనా ఉపాధ్యాయుడు పరిచయం చేసేలా లేదా ఆ అంశం మీద నిమగ్నమయ్యేలా చేయడం అనేది నిర్మాణాత్మక నమూనా అయినటువంటి 5A నమూనాలో ఏ అంశాన్ని సూచిస్తుంది? చూడండి, నిమగ్నం అవడం అనేది దేన్ని సూచిస్తుందంటే ఫస్ట్దే ఎంగేజ్ అంటేనే నిమగ్నం అవడం అనమాట. నెక్స్ట్ వన్, వీరి ప్రకారం సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం. సంఘం రూపొందించిన విధం, సంఘంలో విద్యార్థుల యొక్క బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన తెలియజేయుట. దీని యొక్క లక్షణం ఏంటి అంటే దీని యొక్క లక్షణం అనే నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఫారెస్టర్ అనమాట.
సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం, సంఘం రూపొందించిన విధం, సంఘంలో విద్యార్థుల యొక్క బాధ్యతాయుతమైన ప్రవర్తన తెలియజేయుట దీని లక్షణం అని తెలియజేసిన వారు ఐఎఫ్ ఫారెస్టర్. అలాగే హెర్బార్ట్ నమూనాలో అధిక ప్రాధాన్యత కలిగినటువంటి సోపానం ఏమిటి? అధిక ప్రాధాన్యత కలిగినది విషయ సమర్పణ. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఆలోచనలు, అనుభూతులు, చర్యలు. ఇవి ఏ ఏ రంగాలకు చెందుతాయని మనం చూసుకున్నట్లయితే ఆలోచనలు అనేవి జ్ఞానాత్మక రంగం, అనుభూతులు అనేటటువంటి భావావేశ రంగం, చర్యలు మానసిక చలనాత్మక రంగం. ఈ బిట్ మనకి టెట్లో రావడం జరిగింది. క్రీడా పద్ధతిలోని అంశాలను జత చేయండి. ఇప్పుడున్నటువంటి టెట్లో ఆ బిట్ వచ్చిందనమాట. క్రీడా పద్ధతిలోని అంశాలని జత చేయండి. ఇక్కడ చూస్తే కథలు అనేటటువంటిది అవధాన శక్తి, ఊహాశక్తిని పెంచుతాయి. అలాగే అభినయం అనేటటువంటిది భావ వ్యక్తీకరణ, అవయవాల మధ్య సమన్వయాన్ని తీసుకొస్తుంది. ఆటలు అనేటటువంటివి సాంఘికీకరణ, మానసిక ఉల్లాస కృత్యాలు. నిర్మాణ అనేది నేర్పుగా పనిచేయడంలో సృజనాత్మకతని కలుగజేస్తుంది. నెక్స్ట్, మొదటి పుస్తకంగా భావించే థామస్ డీల్వర్త్ రచించినటువంటి పుస్తకం ఏంటి? ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్. క్రింది వాటిలో అభిరుచికి సంబంధించినటువంటి స్పష్టీకరణ. అభిరుచి ఉంటే పాల్గొంటారు అని గుర్తుపెట్టుకోండి, పాల్గొనుట. నెక్స్ట్ వన్, ఏప్రిల్ మే నెలల్లో కరోనా కాటుకు బలైనటువంటి వ్యక్తుల వివరాలను విద్యార్థి ఒక దినపత్రిక నుండి సేకరించి వాటిని సుదీర్ఘంగా పరిశీలించి యథార్థాలను చెప్పగలుగుట అనేది ఈ రకమైన దృక్పథం అనేది దేనికి చెందుతుందంటే ఇది నిగమనాత్మక దృక్పథాన్ని తెలియజేస్తుంది. జిల్లా స్థాయిలో నిర్వహించబడేటటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఉత్తమమైనదిగా గుర్తించుటకు పరిగణలోనికి తీసుకోబడినటువంటి విషయం ఏంటి? ఈ శాస్త్రవేత్తల కృషి అనేది పరిగణలోనికి తీసుకోరు, ఇవన్నీ కూడా పరిగణలోనికి తీసుకుంటారు. 10వ తరగతి విద్యార్థులకు అంకగణిత సమస్యలు, బీజగణితం అర్థం చేసుకొని బోధించబడ్డాయి. అయితే ఇది సూచించేటటువంటి సహసంబంధం ఏంటి? చూడండి, అంకగణిత సమస్యలు, బీజగణితము ఈ రెండు ఆధారం చేసుకొని బోధించబడ్డాయి. అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించినవే కదా. సో అది అక్కడ ఏం జరుగుతుందంటే గణితంలో వివిధ శాఖలతో అంతర్గత సహసంబంధాన్ని సూచిస్తుంది. బోధనాభ్యసన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించేటటువంటి మార్గం ఏంటి? ఆ ఉపకరించేటటువంటి మార్గమే విద్యా ప్రణాళిక. విద్యార్థి యొక్క ఉచ్చారణ సరిదిద్దుటకు అనువైనటువంటి మూల్యాంకన సాధనం ఏంటి? మౌఖిక పరీక్ష. వైఖరికి సంబంధించినటువంటి దాన్ని ఎంచుకోండి. వైఖరి అంటే ఎలా ఉంటుందంటే ఒక విషయం పట్ల అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రవర్తించడం. అయితే ఇక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్ తత్వాన్ని విద్యార్థి తప్పు పట్టడం వైఖరి అవుతుంది. కషాయం తాగితే కరోనా తగ్గుతున్న విషయాన్ని విద్యార్థి విశ్వసించడం అలాగే వైఖరి అవుతుంది. ఐపీఎల్ కప్పు నెగ్గినటువంటి ముంబై ఇండియన్స్ ఆట తీరును విద్యార్థి పొగడడం అనేది ప్రశంసకు చెందుతుంది, వైఖరి అయితే కాదు. దేశాభివృద్ధికి ఆటంకమైనటువంటి అవినీతిని విద్యార్థి రూపుమాపాలనుకోవడం వైఖరి. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటేటటువంటి కృత్యాన్ని నిర్వహించాడు. ఈ పనిని ఈ విధంగా పేర్కొనవచ్చును. దాన్ని మనం పాఠశాలను సమాజం వద్దకు తీసుకువెళ్లడంగా పేర్కొనవచ్చు. జ్ఞానేతర రంగంలో వాడబడేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి మూల్యాంకన సాధనం ఏంటి? సహజ సామర్థ్య పరీక్ష. స్పష్టీకరణలు అనేవి పరివర్తనలు. కృత్యం లేనిదే ఆ పాఠ్యాంశం లేదు అనే దృఢమైన విశ్వాసం కలిగినటువంటి విద్యావేత్త ఎవరు? పియాజే. హంటర్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడినటువంటి అంశం ఏంటి? మనోవైజ్ఞానిక సూత్రానికి ఎక్కువ పాయింట్లు కేటాయించబడ్డాయి. నాట్య భంగిమలు, ముద్రలు మొదలైన వాటిని బోధించేటప్పుడు సౌష్ఠవ ధర్మాలపై ఆధారపడి ఉంటాయని చెప్పడం ఈ క్రింది శాస్త్రాల మధ్య సహసంబంధానికి ఉదాహరణ. గణితము, కళలు. విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది ఏమిటి? ఈ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ, ఒక సంచిత జ్ఞానము. విజ్ఞాన శాస్త్రం అనేది శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తుంది. ఇవన్నీ కూడా అవుతాయి. ఈ 4th వన్ అనేది కాదు, నిరూపించలేమనేది కాదు. నెక్స్ట్ వన్, ప్రయోగాత్మకంగా కొన్నిసార్లు నిరూపించవచ్చు. అయితే క్రింది వాటిలో ఊహించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉండే ప్రశ్న ఏమిటి? ఊహకు అవకాశం ఉండే ప్రశ్నలు ఏకాంతర సమాధానాలు. 4 సింహాల అశోక స్తూపం గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సరళమైన భాష, స్పష్టమైన పద ఉచ్చారణతో తార్కిక క్రమంలో సమాచారాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి విద్యార్థులు ఉండేటటువంటి నైపుణ్యం ఏమిటి? వ్యక్తపరుస్తున్నాడు అంటే అక్కడ అభివ్యంజన నైపుణ్యం ఉన్నట్లు అనమాట.
అభివ్యంజన నైపుణ్యం. ప్రాజెక్టును పార్కర్ ఈ విధంగా నిర్వచించాడు. పార్కర్ నిర్వచనం ఎలా ఉంటుందంటే, వ్యూహ రచనను యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్యం అని నిర్వచించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి వర్క్ బుక్లో పటాలు గీయమని లేదా ప్రదేశాలను గుర్తింపజేసి విద్యా కౌశలాలను అభివృద్ధిపరిచేటటువంటి మ్యాపులేంటి? ఆవరణ రేఖ పటాలు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి వర్క్ బుక్లో పటాలు గీయమని. అంటే ఆవరణ మ్యాపులు ఎలా ఉంటాయి? హెడ్జ్లు మాత్రమే ఉంటాయి కదా, అట్లా అనమాట. వర్క్ బుక్లో పటాలు గీయమని ప్రదేశాలను గుర్తింపజేసి విద్యా కౌశలాలు అనేది ఆవరణ పటాలు. నెక్స్ట్ వన్, గణితము జీవశాస్త్రం మధ్య సహసంబంధాన్ని తెలియజేసే అంశం. గణితానికి జీవశాస్త్రం. క్రిమిసంహారక మందులు భుగుసార పరీక్షలు అనేవి, అంటే పర్సంటేజ్ రాస్తారు కాబట్టి. ఎన్పిఏ 1986 ప్రకారం లక్ష్యాలను గమ్యాలను సాధించడం కోసం పాఠ్య ప్రణాళికలో పొందుపరిచిన 10 మౌలిక అంశాలలో లేని అంశం ఏంటి? ప్రాంతీయ అసమానతలను తొలగింపు అనేటటువంటిది లేదనమాట. నెక్స్ట్ వన్, స్వేచ్ఛాయుత సమాధానాలు కోరుతూ స్వతంత్ర భావ వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చేటటువంటి ప్రశ్నలు ఏంటి? వ్యాసరూప ప్రశ్నలు. విద్యార్థి చిన్న చిన్న పొడవులను కొలవడానికి వెర్నియర్ కాలిపర్స్ను ఉపయోగించి అనంతరం దాన్ని తగిన విధంగా శుభ్రపరిచి ప్రత్యేక స్థానంలో భద్రపరచడం అనేటటువంటిది విద్యార్థి యొక్క హస్తలాఘవ నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఓబీబీకి సంబంధించి సరికానిది ఏమిటి? ఓబీబీకి సంబంధించి సరికానిది ఇక్కడ ముఖ్యమైన బోధనా సామగ్రిని పాఠశాలలకు అందించడం, బోధనా వస్తువుల కల్పన, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ఇవన్నీ అవుతాయి. ఇది కాదు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 2వ ఉపాధ్యాయుని నియమించడం అనేది ఓబీబీకి చెందదు. విద్యార్థుల మూర్తిమత్వాన్ని మూల్యాంకనం చేయడానికి దోహదపడే పాండిత్యేతర మాపనం ఏంటి? పాండిత్యేతర మాపనం అనక్టోడల్ రికార్డ్. క్రమభిన్నాల పాఠ్యాంశంలో జ్ఞాన లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ ఏమిటి? జ్ఞానము అంటే గుర్తించడం, నెత్తికి తెచ్చుకోవడం. సో దానికి చెందినది ఏంటంటే భిన్నంలో లవహారాల్ని గుర్తించడం. క్రింది వాటిలో భావనలు పిల్లలకు నేరుగా ప్రాథమిక పాఠశాలలో నేర్పించే విధానం కానిది ఏమిటి? నేరుగా నిర్వచనం చెప్పుట అనేటటువంటిది ప్రాథమిక స్థాయిలో నేర్పించే విధానం కాదు. భౌగోళిక శాస్త్ర అంశాలైనటువంటి నదులు, పర్వతాలు, లోయలు, మైదానాలు, ఎడారులు, అడవులు మొదలైన వాటిని ఉత్తమంగా వివరించి బోధించటకు అనువైనటువంటి పటాలు ఏమిటి? భౌతిక పటాలు. విద్యార్థులు వివిధ మతాలు ఉన్నటువంటి భారతీయ సమాజంలో లౌకిక తత్వం ఒక నిర్బంధ జీవన విధానం. అది అంగీకరిస్తారా లేదా? అంగీకరించడం, అనంగీకరించడం అంటే ఒక రకమైనటువంటి అనుకూల లేదా ప్రతికూల దృక్పథం అనేటటువంటి వైఖరికి సంబంధించినది. విద్యార్థి అడవుల సంరక్షణకి సూచనలు ఇవ్వడం అనేది దేనికి చెందుతుందంటే వినియోగానికి చెందుతుంది. విద్యార్థి ఎవరితోనూ మాట్లాడక తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. అయితే ఒక ఉపాధ్యాయునిగా పాండిత్యేతర పరీక్షను ఉపయోగించి అతని సమస్యకు పరిష్కారం అంటే ఏ పాండిత్యేతర పరీక్షను ఉపయోగించి నువ్వు అతనికి సమస్యకు పరిష్కారం సూచిస్తావు? సంఘటన రచనా పత్రావళి. ఎవరితోనూ మాట్లాడక తనలో తానే మాట్లాడుకుంటున్నాడు అనుకోండి, అది సంఘటన రచనా పత్రావళిని ఉపయోగించి చేయవచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.